హాయ్ వెల్కమ్ టు తెలుగు సెంటిమెంట్. నేను మీ నాగేంద్ర. మనతైతే మచ్చా జాయిన్ అయిపోడు లేట్ చేయకుండా మన బిగ్ బాస్ వీలోకి వెళ్ళిపోతాం. మచ్చా హాయ్. హాయ్ హాయ్. ఏంటి సోనియా వెళ్ళిపోయిన చాలా బాధపడుతున్నావు? నేనేం బాధపడతలే, కళ్ళు తెలిసిపోతున్నాయి మచ్చా, నిద్రపోతలేదు నువ్వు. అంత సీన్ లేదు. పాప ఆవిడ దుబాయ్లో ఉందంట. యాక్చువల్గా జనాలందరూ దుబాయ్ అంటే ఈవిడి దుబాయ్ వెళ్ళిపోయింది అనమాట. అమ్మ ఎందుకు సోనియా నీ కోసం వెయిట్ చేస్తున్నాం కదా. సరే కానీ ఆ మణికంఠ జైలు వరం ఏంటో ఒకసారి చెప్పి క్లారిటీగా. ఏం లేదు మచ్చా, బిగ్ బాస్ జైల్లోకి తీసుకెళ్ళి తాళం వేయి అని చెప్పి సోనియాకి చెప్పాడు. అవును, సోనియా అంటే అవునంటాడు. సీతాకి చెప్పాడు. అలాగే సీతాయే ఫుడ్ ఇవ్వాలి, ఇంకా వేరే వాళ్ళు ఎవ్వరు ఫుడ్ ఇవ్వటానికి లేదు, వాడికి ఆకలి వేయాలన్నా. అదనమాట. సరే కానీ సోనియా వెళ్ళే చాలా మంది అవసరం బాధపడ్డారంట, ఈ నిజమేనా ఇది? చాలా మంది బాధపడలేదు, చాలా మంది ఆనందపడ్డారు. విష్ణు అయితే ఏమందంటే నాకు చాలా రిలీఫ్గా ఉంది ఇప్పుడు అనేసి విష్ణు చెప్పడం జరిగింది. అలాగే ప్రేరణ అయితే ఏమందంటే ఒరే 4 వీక్స్ తర్వాత నిఖిల్ వచ్చి నాతో మాట్లాడాడు అని ప్రేరణ అనడం. కొంతమంది ఆనందంగా ఉన్నారనమాట సోనియా వెళ్ళిపోయిన తర్వాత. సరే కానీ మచ్చా నైట్ బిగ్ బాస్ హౌస్కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చారంట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రాలేదమ్మా, పాట వచ్చింది. లాలా భీమ్లా ఒడిసికట్టు కత్తిపట్టు ఆ పాట రావడం జరిగింది. మంచిగా డాన్స్ చేశారు అందరూ. మచ్చా మన సోనియా వెళ్ళిపోయాక యష్మి ఏంటి సోనియాలో తయారైంది అంటే ఇప్పుడు యష్మి నిఖిల్ పృథ్వీ కూర్చున్నారమ్మా. కూర్చుని మీటింగ్ పెట్టుకున్నారు, అంటే నామినేషన్లో ఏం చేద్దాం అని. నిఖిల్ ఏమన్నారంటే విష్ణు ఇప్పుడు నీదే కాదురా ఫస్ట్ నుంచి కూడా అలాగే ప్రవర్తిస్తుంది, అదే గాజులు చీర అని బొట్టు అని అన్నారు కదా, అలాగే మాటలు వదిలేస్తుంది, మాటలు కంట్రోల్ పెట్టుకోవాలి అని మనోడు అనగానే యష్మి అవునరా నాకు మిమ్మల్ని పులిహార దద్దోజనం అలా అన్నప్పుడు కూడా నాకైతే చాలా బాధ వేసింది. అంటే బ్యాక్ బిచ్చింగే కదా, దీనికి బాధ వేస్తే బాధ పెట్టుకోవాలి. అలా వీళ్ళే ఆ బాధలోకి లాక్కుని నిన్ను అలా అందరూ అలా అనకూడదు కదా. అలా నాకైతే అలా అనిపించింది, నువ్వు దాని గురించి అడగాలరా, నేను దద్దోజనం ఎందుకు అందావు అని చెప్పి అని టైపు. మావిడ వచ్చాడా మణికంఠ జైలు నుంచి? మణికంఠ జైలు నుంచి వచ్చేసాడు. యాక్చువల్గా డ్రింక్ అండ్ డ్రైవ్కే 3 రోజులు పెడతారు, వీడిని 1.5 డే కూడా పట్టలే, ఒక్కరోజు కూడా పెట్టలేదు. గట్టిగా 20 గంటలు పెట్టారు లోపల. వెళ్ళి పడుకుని ఎలా ఉందో చూసి రారా అన్నట్టు వెళ్ళారు. ఇదంతా ఎందుకులే కానీ సర్లే లేట్ చేయగా నామినేషన్ గురించి చెప్పు ఒకసారి. ఈ నామినేషన్స్ ఏంటంటే హౌస్లో ప్రతి ఒక్కరికి ఫైర్ ఉంటుంది, ఆ ఫైర్ గెలవడానికి ఆస్కారంగా ఉంటుంది. అంతేకాకుండా అదే ఫైర్తో ఆపోజిట్ పర్సన్స్ని నామినేట్ చేయడానికి కూడా ఉపయోగపడుద్ది, బూడిద చేయాలన్నమాట. యాక్చువల్గా ఫొటోస్ ఉంటాయన్నమాట, ఆ ఫొటోస్ని అగ్గిలో వేసి వాళ్ళకి తగిన కారణాలు చెప్పి వాళ్ళు నామినేట్ చేయాలి. అలాగా నిఖిల్ సోనియా ఫోటోలు ఉండవు, వాళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ ఫొటోస్ ఉంటాయి. ఎంతమంది 8 మంది ఫొటోస్ ఉంటాయి మొత్తం, 8 మంది వచ్చి నామినేట్ చేయాలి. ఫస్ట్ మణికంఠ ఎవరైనా నామినేట్ చేసాడు చెప్పు. ఫస్ట్ మణిగాడు వచ్చాడు, మణి వచ్చి నైనికాని చేశాడు. నైనికాని ఎందుకు చేశాడు అంటే నువ్వు ఫస్ట్ వీక్లో కనిపించింది, తర్వాత 2-3 వీక్స్లో అసలు ఏం కనిపించట్లేదు, నువ్వంటూ వాయిస్ రైజ్ చేయట్లేదు, గేమ్స్లో సప్పగా ఉంటున్నావు, ఇంకోటి నువ్వు ఎవరికి ఏమన్నా మాట్లాడితే నీకు ఎవడైనా గొడవ పడతాడేమో అని చెప్పి నువ్వు మాట్లాడట్లేదు అనే టైప్లో చెప్పడం జరిగింది. 100% మన నాగార్జున గారు కూడా అదే చెప్పారు. కానీ ఈ అమ్మాయి డిఫెండ్ చేసుకుంటుంది, అట్లా కాదు, నేను ఫస్ట్ వీక్లో ఆడి 2వ వీక్స్లో ఆడకపోతే 2-3 వీక్స్లో నామినేట్ చేయాలి, ఇప్పుడు ఎందుకు నామినేట్ చేస్తున్నాను అనే టైప్లో డిఫెండ్ చేసుకుంది. ఆ డిఫెండింగ్ తప్పు చెప్పిన తర్వాత తప్పు ఓకే అదైతే ఒప్పుకుంటాను, మిగతా ఆడుతున్నాను కదా అనే టైప్లో చెప్పుంటే బాగుండు. కరెక్ట్, మనకంటే కూడా అక్కడ కరెక్ట్. అలాగే యష్మిని నామినేట్ ఎందుకు చేశాడు అంటే ఆడింగలోడు మగోడు కాదు అనే టైప్లో ఒకటి అన్నారు కదా, అక్కడ ఈడ హర్ట్ అయ్యాడు. అలాగే కొన్ని గొడవల దగ్గర గట్ట కావాలని టార్గెట్ చేస్తుంది, ఫిజికల్లీ వీక్ మెంటల్ వీక్ అని ఇంతకుముందు వారు నామినేట్ చేశావు కదా, అది నాకు అస్సలు నచ్చలేదు అని చెప్పి నామినేట్ చేశాడు. యష్మి కూడా దాని గురించి మాట్లాడడానికి ఎంతో ట్రై చేసింది, కానీ యష్మిది ఆల్రెడీ తప్పు ఉంది, మగాడు కాదనే టైపులో అనేసింది. అది నువ్వు ఏ ఉద్దేశంతో అన్నా అలా అనకుండా ఉంటే బాగుండు. ఓకే డిఫెండింగ్ అంత బాగోలే, కానీ వీడు నామినేటింగ్ చాలా బాగుంది, మంచి రీజన్ చెప్పాడు. నైనిక ఎవరైనా నామినేట్ చేసింది ఎంతవరకు కరెక్ట్ అంటావు? నైనిక వచ్చేసి నబిల్ నామినేట్ చేసింది. నబిల్ ఎందుకంటే పక్షులు అరిచేది ఒక గాడిద గాడిద అరిస్తే వీళ్ళు ఏం చేశారంటే బర్డ్ అరిచిందని చెప్పి నబీల్ ఒక పాయింట్ ఇచ్చాడు, గుర్తుందా నీకు? అక్కడ ఆ రాంగ్ పాయింట్ వల్ల
ఫుడ్ దొరకలేదు వాళ్ళకి, ఒక రైస్ కానీ చికెన్ మటన్ కానీ అవి దొరకలే. నువ్వు అలా మాకు ఫుడ్ కొంచెం దూరం చేసావు, ఆ రోజు సంచాలకుగా ఫెయిల్ అయ్యావు, దానివల్ల నేను నామినేట్ చేస్తాను అంటే కరెక్ట్. అది ఈ అమ్మాయి చెప్పింది కరెక్ట్. వాడు కూడా ఇంకా అటు ఇటు ఓకే అన్నాడు. అలాగే విష్ణుప్రియ ఎందుకు అంటే యాక్చువల్గా మనందరం పవర్స్ ఆఫ్ గర్ల్స్ అని చెప్పి ఒక పేరైతే వచ్చేసింది. కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటాము, కొన్ని మాట్లాడుకుంటాము. ఆ మాట్లాడి నువ్వు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తున్నావు, ఆ చెప్పడం వల్ల నేను బ్యాడ్ అవుతున్నాను, అందుకని నిన్ను నామినేట్ చేస్తున్నాను అంటే డిస్ట్రాక్టింగ్గా కూడా ఉన్నావు నువ్వు అనే టైప్లో నామినేట్ చేస్తున్నా అంటే ఆవిడ మాట్లాడింది ఓకే అని కూడా చెప్పింది. ఓకే నీకు హర్ట్ అయి ఉంటే సారీ అని చెప్పి నామినేట్ చేసింది. సీత ఎవరో నామినేట్ చేసింది అంతవరకు కరెక్ట్ అంట. సీత మనీని చేసింది. మనీని ఎందుకంటే ఆల్రెడీ మొన్న నాగ్ సార్ ఒక వీడియో చూపించారు, వాడికి వాడే స్టెప్ అయ్యి నేను టీంలోంచి బయటకు వెళ్తున్నాను, మీరు స్ట్రాంగ్ ఉన్నారు కదా అనే టైప్లో చెప్పాడు. ఇది చెప్పిన తర్వాత నువ్వు మళ్ళా డిఫెండ్ చేసుకుంటాకి ఏం లేదు అక్కడ. సీత చెప్పేది కరెక్ట్, కానీ వాడు ఆ చెప్పేది పక్కన పెట్టేసి నువ్వు ఆ బాడీ లాంగ్వేజ్లో అంటే సీత నువ్వు ఆదిత్య కూడా ఎలా చెప్పాడో అలా చెప్తుంది, నువ్వు బాడీ లాంగ్వేజ్ కరెక్ట్గా చెయ్యి, నువ్వెందుకు అట్లా చేస్తున్నావు అనే టైప్లో. బాడీ ఇప్పుడు చెప్పేది ఎలాగైనా కరెక్టే, వీడు అసలు పాయింట్ వదిలేసి బాడీ లాంగ్వేజ్ మీద వెళ్ళాడు అంటే పాయింట్ని కప్పిపుచ్చడానికి. కానీ సీత మామూలుది కాదు కదా, నువ్వు ఇలా ఏళ్ళు చూపిస్తున్నావు, నీ బాడీ లాంగ్వేజ్ నాకు నచ్చలేదు పో అనే టైప్లో గొడవలు ఆడుకున్నారు. మొత్తానికి మంచిగానే చెప్పింది సీత. అలాగే విష్ణుని చెప్పింది. విష్ణు ఏంటంటే నీకు చీఫ్ అవ్వాలని లేదు, అలాగే క్లాన్లో కొన్ని ఇన్పుట్స్ ఇవ్వాలి, అవి కూడా ఇవ్వవు, దానివల్ల నేను నామినేట్ చేస్తున్నా అంటే అది ఓకే కరెక్ట్. నాకు ఎప్పుడు చీఫ్ అవ్వాలనిపిస్తే అప్పుడు నేను చీఫ్ అవుతాను, ఎప్పుడు నాకు ఇవ్వాలనిపిస్తే అప్పుడు నేను నీకు టిప్స్ ఇస్తాను, ఓకే అని చెప్పి కొంచెం పిత్రే అన్నట్టు అది. నెక్స్ట్ మన నబీల్ ఎవరిని చేశాడు ఎంతవరకు కరెక్ట్ అంటావు? నబీల్ విష్ణుప్రియ అని చేశాడు మచ్చ. విష్ణుప్రియ ఏంటంటే యాక్చువల్గా మన అగ్గిని చూపించాలి, ఫైర్ అనేది ఉండాలి ఈ నామినేషన్లో అన్నారు. ఆ ఫైర్ నీలో అయితే లేదు, ప్రతి దాంట్లో గివ్ అప్ ఇచ్చేస్తున్నావు, టాస్కుల్లో అసలు కొన్ని టాస్కులు ఆడితే కొన్ని టాస్కులు ఆడవు అనేసి అంటే అప్పుడు ఆమె కూడా ఐ విల్ నాట్ చేంజ్ మై సెల్ఫ్ అని చెప్పింది. నన్ను నేను మార్చుకోను, నాకు అవ్వాలన్నప్పుడు అవుతాను, నేను చేయాలన్నప్పుడు చేస్తాను, నేను కొన్ని టాస్క్ ఆడాను. లాస్ట్కి ఏంటంటే జనాలు అనేది నేను ఆడే ఆటను చూసి వాళ్ళు చేస్తారు, బయటకు పంపించేదా లేదనేది మీరు ఎంతమంది చేసుకుంటారో చేసుకోండి అనే టైప్లో మాట్లాడింది. అలాగే నబీల్ నైనికాని చేశాడు. నైనిక ఇక్కడ నైనిక నబీల్ని చేసింది ఫుడ్ టాస్క్లో. ఇక్కడ వీడేం చెప్పాడంటే నువ్వు యాక్టివ్ లేవు, యాక్చువల్గా నీ స్పేస్లో నువ్వు ఉంటావు, మా అందరితో కలవు, అసలు నాతో అసలా కలవు, ఎంటర్టైన్మెంట్ లేదు అనే టైప్లో చెప్పాడు. ఆ అమ్మాయి డిఫెండ్ చేసుకుంటూనే యాక్సెప్ట్ చేసింది. ఆ తర్వాత సారీ కూడా చెప్పాడు నామినేట్ ఇలా అగ్గిలో వేసేటప్పుడు, డోంట్ సే సారీ అనగానే అవునా అయితే సారీ వెనక తీసుకున్నాను అనగా. ఇదేం లేదు టిక్ ఫర్ టాట్. నాగార్జున సార్ శనివారం చూపించిన వీడియోలు ఉంటాయి, ఆ వీడియోలు బట్టే నామినేట్లు చేసుకుంటున్నారు, అది 100% తెలుస్తుంది కూడా. నెక్స్ట్ ఆదిత్య ఎవరిని చేశాడు ఎంతవరకు కరెక్ట్ అంటే? ఆదిత్య గారు నైనికని చేశారు. నైనిక ఎందుకు అంటే నామినేషన్లో కొంచెం భయం ఉంది అని చెప్పి ఇంతకు ముందు థర్డ్ వీక్ నామినేట్ చేసింది నైనిక. సేమ్ అదే పాయింట్, నాకైతే భయం అవేమూ లేవు, నేను ఎంతవరకు ఆడాలో అంతవరకు ఆడతాను, అలాగే నాకు ఆవేశం ఇది అని మీరు అన్నారు కదా, నాకు ఆవేశం ఉంటుంది, ఎప్పుడు గెలవాలనే ఆవేశం ఉంటుంది తప్ప నాకు ఓడిపోవాలి అని ఉండదు. అలాగే నేను ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతాను, నెక్స్ట్ చూద్దరు కానీ నేనేంటో అనే టైప్లో చెప్పి నువ్వు అస్సలు లేవు, తర్వాత నువ్వు ఇంతకుముందు ఆడేవు ఇప్పుడు ఆడట్లేదు అనే టైప్లో నామినేట్ చేశాడు. సూపర్, కరెక్ట్గానే చేశాడు. అలాగే విష్ణుప్రియకి ఏంటంటే మనం ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో ఉన్నాం, మనం ఏదైనా ఒక మాట జారితే ఆ మాట ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాక కూడా వాడి మీద స్ప్రెడ్ అవుద్ది. అలా నువ్వు చేసావు విష్ణుప్రియ, మార్చుకో అంటే ఓకే సార్ నాకు డిఫెండింగ్కి ఏమీ లేదు, యాక్సెప్టబుల్ అని చెప్పారు. సూపర్. అంటే ఆదిత్య గారు చేయడం విష్ణు యాక్సెప్ట్ చేసిందంటే అర్థం ఏంటి, స్టెప్ ఎక్కింది, యాక్సెప్ట్ చేయాలి, తప్పు యాక్సెప్ట్ చేస్తారు కదా, అలాగ మణికంఠ చేయట్లే, మణికంఠ చేయాలి, నైనిక చేయాలి, నబీల్ చేస్తున్నాడు, అలాగా
తప్పు చెప్పినప్పుడు ఓకే నేను తప్పు ఒప్పుకుంటున్నా, నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా చూసుకుంటా, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే గొడవే జరగదు. ఇంకా ఆర్గ్యుమెంట్ చేసుకుంటే వెళ్తా ఉంటుంది. నెక్స్ట్ నిఖిల్ ఎవరెవరు నామినేట్ చేశాడు, ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిఖిల్ విష్ణు నామినేట్ చేశాడు. మాటలు కోటలు దాటుతున్నాయని చెప్పి, అదే చీర జాకెట్ గాజులు అనే టైప్లో అలా అన్నావు కదా, నువ్వు కొంచెం మాటలు కోటలు దాటకుండా చూసుకో, కంట్రోల్లో ఉండు, నీ లిమిట్స్లో నువ్వు ఉండు. ఆ తర్వాత నీకు రెడ్ ఎగ్ ఇద్దామనుకుంటే నువ్వు ఆ రెడ్ ఎగ్ తీసుకోవాలని కూడా లేదు, నీకు చీఫ్ అవ్వాలని కూడా లేదు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అనేసి నువ్వు అన్నావు. అంటే నేనేమనుకున్నా అంటే నాకన్నా నీకు ఇష్టం ఉన్న వాళ్ళు ఆల్రెడీ సోనియా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉన్నప్పుడు నేను రాను అని మీకు చెప్పిన తర్వాత ఒక విధంగా నేను నీకు హెల్ప్ చేసినట్టే కదా. అంటే ఉన్న 5గురిలో 2 తగ్గిపోయావంటే 3కి ఇవ్వడానికి నీకు ఆస్కారం ఉంటుంది. అలానే హెల్ప్ చేశాను అనుకున్నాను. ఇప్పుడు నాకు అర్థమైందిలే, మొత్తం అర్థమైంది అని చెప్పి. అలాగే ఇక్కడ నాకన్నా నోటిదోలు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, నువ్వు నన్ను ఎలా అంటావు నోటిదోలు అని రిటర్న్ గిఫ్ట్గా మళ్ళా నిఖిల్కి చెప్పింది విష్ణుప్రియ. అలాగే ఇంకొక పాయింట్ ఇక్కడ రైజ్ అయింది, నువ్వు హౌస్లో చాలామంది నీ వల్ల నీ మాటల వల్ల ఎఫెక్ట్ అవుతున్నారు అంటే, నా మాటల వల్ల ఎవ్వరూ ఎఫెక్ట్ అవ్వలేదు. అయితే నాకు ఇప్పటివరకు చెప్తారు, ఎవ్వరూ నాకు చెప్పలేదు. నేను ఓన్లీ ఎఫెక్ట్ అయిన వాళ్ళు 2, ఒకటి సోనియా బయటకు పోయింది, ఇంకోటి నువ్వు. మీ 2 తప్ప ఇంకెవ్వరూ నా మాటలకు ఎఫెక్ట్ అవ్వలేదు. ఇంకోటి ఆ ఎఫెక్ట్కి కూడా కారణం మీరు ముందు చేసిన ఆ తప్పుల వల్లే నేను ఆ ఎఫెక్ట్కి అంత మాట వస్తుంది, అది కరెక్ట్ చేసుకుంటాను అని చెప్పి నేను వరదల వల్ల నేనైతే ఏం చేశాను టైప్లో ఇది చేసింది. దీంట్లో నాకు విష్ణు కరెక్ట్ అనిపించింది నిఖిల్ కన్నా. ఎందుకంటే విష్ణు స్ట్రాంగ్గా చెప్తుంది పాయింట్స్. ఆ గాజుల దగ్గర కూడా ఎందుకు అన్నాడంటే, ఆ నబీల్ తీసేసినప్పుడు సోనియా ఇన్పుట్స్ ఇచ్చింది, నువ్వు కూడా గాజులు వేసుకుని సోనియాలో పక్కన కూర్చొని అమ్మాయిలో కూర్చుంటే బాగుంటుంది అనే టైప్లో అందది. జనాలే తప్పు ఉంటుంది కానీ చూస్తారు కదా, అది సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి. తర్వాత మనీని నామినేట్ చేశాడు. అరే మనీ, నువ్వు లోలో ఉన్నప్పుడు ఫ్రెండ్షిప్ కావాలి, ఫ్రెండ్గా మేము ఇచ్చే ఇన్పుట్స్ కావాలి. అదే నువ్వు తప్పు చేసినప్పుడు తప్పు చేసావని చెప్తే నీకు అది గుచ్చుకున్నట్టు ఉంటుంది. అది ఎంతవరకు కరెక్టరా? అది కరెక్ట్ కాదు. అలాగే నీకు నువ్వే టీంలోంచి బయటికి వెళ్ళిపోతా అన్నావు, ఓకే అన్నాను. ఆ తర్వాత వచ్చేసి నేను అలా అనలేదు, టీం అందరూ కలిపి నన్ను బయటకు పంపించారు, నీకు అసలు ఒక క్లారిటీ లేదురా, ఆ క్లారిటీ తెచ్చుకో ఫస్ట్ అనగానే మణికంఠ ఏకి పడేశాడు నిఖిల్ని. ఫస్ట్ టైం నీకుందా క్లారిటీ, నీకు అసలు ఉందా, అది ఇది అని చెప్పి గట్టిగానే గొడవైంది. అసలు ఈ నామినేషన్లో గట్టిగా ఏకి పడేసింది నిఖిల్ని మనోడు అనమాట. ప్రతి ఒక్క మాటకి మాట సూపర్, చాలా బాగా అనిపించింది. దీంట్లో కరెక్ట్ ఎవరు అంటే కరెక్ట్ ఎవరు లేరు అనిపించింది, 50-50%. ప్రేరణ ఎవరు నామినేట్ చేసింది, ఎంతవరకు కరెక్ట్ అంటారు? ప్రేరణ వచ్చేసి మణికంఠని నామినేట్ చేయడం జరిగింది. మణికంఠ ఎందుకు నామినేట్ చేసిందంటే సేమ్ ఆ విషయంలోనే. ఎందుకంటే వాడు బయటకు వచ్చి, అంటే ప్రేరణ అంది, మరి నీకు నువ్వు ఎలా సాక్రిఫైస్ చేసుకుంటారా, బయటకు వచ్చి నువ్వు ఆడవా, నామినేషన్లో ఉన్నావు కదా, బయటికి వెళ్ళిపోతావు అనే భయం ఉండదా, ఆడాలి కదంటే మణికంఠ గాడు ఎంత మాట్లాడదామన్నా ప్రేరణ టక్ 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 అంటే ఎలా అయితే నిఖిల్ని మణికంఠ మాట్లాడనివ్వలేదు, మణికంఠని ప్రేరణ అస్సలు మాట్లాడనివ్వలే, చుప్ చాప్ అయిపోయి ఓకే చేసుకో అనే టైప్లోకి వెళ్ళిపోయారంటే అంత యాక్సెప్ట్. ప్రేరణ అంత బాగా మాట్లాడింది పాయింట్ టు పాయింట్. అలాగే ఆదిత్య గారిని ఏమందంటే, మీరు గేమ్ బాగా ఆడతారు కానీ మీకు కాన్ఫిడెంట్ లెవెల్ అనేది ఉండదు. అలాగే లాస్ట్ మినిట్లో ఇలా ఆన్సర్ తీసుకుంటారు, అది ముందు నుంచి ఆలోచించుకుంటే కరెక్ట్ కదా. మీరు నామినేట్ చేసేటప్పుడు ఎదుటి వాళ్ళు తప్పులు చెప్పకుండా వాళ్ళు మంచిలు చెప్పి నామినేట్ చేస్తారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటే షుగర్ పూసినట్టు, అంటే తీయగా నామినేట్, అది కరెక్ట్ కాదు కదా. మీరంటే ఒక స్టెప్ తీసుకోండి, మీకున్నది ఆ బ్యాడ్ క్వాలిటీ. అలాగే ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోతుంటారు ఒక్కోసారి. ఆ తర్వాత ఇక్కడ మన ఆదిత్య గారు డిఫెండ్ చేసుకున్నారు ఏంటి అంటే, అవునమ్మా మనం హౌస్లో ఉన్నాము, నాకు ఏది అనిపిస్తే అది చేస్తా, నాకు ఇవ్వాలనిపిస్తే ఇన్పుట్స్ ఇస్తా, లేకపోతే సైలెంట్ గమ్ము కూర్చొని ఉంటా. అలాగే
ఎప్పుడైనా సరే ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ అదే ఏంటది, నేను ఎప్పుడైనా సరే నాకు ఆడాలనిపిస్తే నేను ఆడతా, నాకు ఆడాలనిపించకపోతే నేను ఆడను. అలాగే స్వీట్ అంటావు. నేను స్వీట్ ఎందుకు చెప్తానంటే, మనకు ఆపోజిట్లో ఉన్న కంటెస్టెంట్స్ ఏమైనా శత్రువులా అంటే వాళ్ళతో ఏమైనా గొడవ పెట్టుకోవాలా అంటే అలాగే ఆడాలా? నేను అలా ఆడను. ఆపోజిట్ తోడు కూడా మన మిత్రుడనే ఆడతాను. వాడిని నామినేట్ చేయాలన్నా మనం వెళ్ళిపోవాలన్నా సరే అనే టైప్లో చెప్పి ఓకే యాక్సెప్ట్ అని చెప్పి ఫోటో కాలిస్తే ఇగో కాన్ఫిడెన్స్ లేదంటున్నావు కదా అని చెప్పి ఆ అగ్గిలోకి వెళ్ళి ఆ ఫోటో మంటల్లోంచి ఇలా బయట తీశాడు. టక్మని బిగ్ బాస్ ఆదేశాలు ఇచ్చాడు, ఆదిత్య గారు అలా మంటల్లో చెయ్యి పెట్టకూడదు, ఇంకోసారి చెయ్యి పెడితే కఠిన చర్యలు అయితే మీకు ఉంటాయి అనే టైప్లో. అంటే పెట్టకూడదు కదా, వాడికి కాలిపోతే బయట బిగ్ బాస్ వేస్ట్ అవుద్ది అని గట్టిగానే బిగ్ బాస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత యష్మి ఎవరు నామినేట్ చేసింది అంతవరకు కరెక్ట్ అంటున్నావు. ఆ తర్వాత యష్మి రావడం జరిగింది. యష్మి వచ్చి మన ఎవరినైతే మనీని నామినేట్ చేయడం జరిగింది. మణికంట సేమ్ టిక్ ఫర్ టాటో, వాడు గేమ్లో ఆడు, అలాగే క్లాన్లో ఉన్నప్పుడు వాడికి వాడే బయటికి వెళ్ళిపోయాడు, మళ్ళీ వాడు బయటకు వెళ్ళట్లేదు, నాకు ఓన్లీ టీంలో పంపించారని చెప్పాడు. అందరూ అదే పాయింట్ మీద నామినేట్ చేయడం జరిగింది ఆపోజిట్ క్యాన్. అలాగే మైక్రో మేనేజ్మెంట్ అవి ఇవన్నీ నువ్వు బొక్కలో వర్డ్స్ అనేది ఎత్తావు కదా ఫస్ట్ వారాలు సెకండ్ వారాలు. ఈ వీక్ ఏమైంది, నాకు కాదు అర్థం చేసుకునే గుణం లేకపోవడం, నీకు అర్థం చేసుకునే గుణం లేకపోవడం అని చెప్పి గట్టిగా డిఫెండ్ చేసుకుంది. ప్రేరణ చెప్పినప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేసావు, అదే నేను చెప్పినప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేసి డిఫెండ్ చేసుకుంటావు అని చెప్పి నువ్వు ఏం మాట్లాడకరా బాబు అని చెప్పి నామినేట్ చేసేసింది. ఆ తర్వాత ఆదిత్య గారిని నామినేట్ చేసింది. యు విల్ ప్లే గేమ్ అంటే మీరు ప్లే గేమ్, అదే మీరు గేమ్ ఆడతారు కానీ క్లాన్లో ఉన్నప్పుడు మీకంటూ ఒక ఒపీనియన్ క్లాన్ చీఫ్కి ఇవ్వరు, ఆడేం చెప్తే అది చేస్తారు కానీ మీరు ఒకటి ఇవ్వాలి కదా అంటే ఓకే అండి యాక్సెప్ట్ అని చెప్పాడు. దీంట్లో కూడా ఆదిత్య గారు నీట్గా యాక్సెప్ట్ చేశారు. అదర్స్ అలాగే ఇక్కడ మన విష్ణు నామినేషన్కి వచ్చింది. విష్ణు వచ్చి మన నైనికని నామినేట్ చేయడం జరిగింది. నైనిక అక్కడ విష్ణుని చేసింది. సేమ్ అదే పాయింట్లో నీకు మెచ్యూరిటీ లేదు, ఫుడ్ టాస్కుల దగ్గర నువ్వు ఏం చేస్తావు నీకే తెలీదు, నువ్వు లేడీస్ అందరూ ఓపెన్ మీటింగ్ పెట్టినప్పుడు నువ్వు హట్ అయ్యాను అన్నావు కదా, నేనైతే మాత్రం ఎవరికి ఏం చెప్పలేదు. నువ్వు హట్ అయితే నువ్వు నీకు ఆ నిఖిల్తో ఫ్రెండ్షిప్ ఏర్పడిన తర్వాత నువ్వు మళ్ళీ మనిషి అయ్యావు, మళ్ళీ ఆడదాము అని నీకు ఆలోచన అయితే వచ్చింది అనే టైప్లో చెప్పడం జరిగింది. విష్ణుప్రియ టిక్ ఫర్ టాట్, ఇంకా దీంట్లో 50% రైట్ అంటాం, 50% రాంగ్ అంటాం. అలాగే నబీల్ విషయానికి వచ్చేస్తే సంచాలక్గా ఫన్ టాస్క్లో నువ్వు ఫన్గా ఆడావు కానీ నీ వల్ల చికెన్ అవి రాలేదు ఫుడ్, దానివల్ల నామినేట్ చేస్తున్నానంటే సూపర్ అని యాక్సెప్ట్ చేశాడు. మై షేర్ అఫ్రిద్ది అని నువ్వు మళ్ళా మంటల్లో వేడిగా అంటే నీలో ఫైర్ ఉంది, ఆ ఫైర్గా మళ్ళీ నువ్వు రా అన్నట్టు జరిగింది. యాక్సెప్టెన్సీ అనేది నబీల్లో చాలా ఎక్కువ ఉంది, మెచ్యూరిటీ లెవెల్స్ చాలా బాగున్నాయి, అలా చేసింది. ఆ తర్వాత మన పృథ్వీ వచ్చాడు. పృథ్వీ వచ్చి ఇదే లాస్ట్ నైనిక చేయడం జరిగింది. నైనిక ఏంటంటే ఫ్రెండ్షిప్ గొడవ అంటే విష్ణుప్రియని నైనికని విడదీసేస్తున్నావు అనే టైప్లో గొడవ అయిందంట వీళ్ళిద్దరికి. అప్పుడు గొడవ అయింది కదా, ఇప్పుడు మీరు ఆల్రెడీ విడిపోయే ఉన్నారు కదా, నువ్వు అలా నన్ను అనడం తప్పు, అంటే నేను నీకు అనలేదు అలాగా, నువ్వు అలా తప్పుగా రాంగ్గా ప్రొజెక్ట్ చేసుకున్నావు, అది చాలా తప్పు అనడం జరిగింది. అవును అని యాక్సెప్ట్ చేసి నేను అని ఇలా తలదించేసింది, ఫోటో వేయడం జరిగింది. తర్వాత మణికంఠ నామినేట్ చేశాడు. మణికంఠ ఒకటే, ఒరే నువ్వు అబద్ధాలు ఆడతావురా, నువ్వు ఒక దగ్గర ఏమో ఒకటి అంటావు, తర్వాత ఏమో అది అనలేదంటావు, నీకు అసలు బుర్ర పని చేస్తుందా అండ్ ఆడ ఇంకా డిఫెండింగ్ వచ్చేసాడు. నేను అట్ట కాదు, నేను ఇట్ట కాదు. ఒరే నీకు విషయం చెప్పనాగు, ఇక్కడ ఒక చిలక ఉంది, ఆ చిలకని చిలకే అంటారా, క్రొకోడైల్ అనర్రా, 100 రోజులు అయినా 1000 రోజులు అయినా నువ్వు అబద్ధాలు ఆడుతూనే ఉంటావు, అది జనానికి అర్థమవుతుంది, నీకు అర్థమైందో లేదో అని చెప్పి ఫైర్ అయితే గట్టిగా జరిగింది. ఏయ్ నువ్వు ఆగు అనే టైప్లోకి వెళ్ళింది. నేను ఆగను, ఏం చేస్తావు అని పృథ్వీ వెళ్ళడం, చూసుకుందాంలే అన్నట్టు వీడేమో రఘువరన్ బీటెక్ లాగా వీడేమో అర్జున్ రెడ్డి లాగా ఇద్దరు ఫైట్ చేసుకుని కూర్చున్నారు. బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చేశాడు, వీళ్ళు అయితే నామినేట్ అయ్యారు. మీరు క్లాన్లో ఉన్న చీఫ్స్ని నామినేట్ చేయడానికి
వీల్లేదు అని చెప్పాను కదా, మీకు ఒక పవర్ అయితే ఇస్తున్నా. ఉన్న వాళ్ళందరూ కలిపి ఇద్దరు ఉన్నారు, నిఖిల్ అలాగే సీత, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని నామినేట్ చేయండి అనగానే ఒక ఆరుగురు అయితే పైకి లేచి నామినేట్ చేయడానికి ఆస్కారం చూపించారు. ఎవరంటే మణి, ప్రేరణ, నైనిక, విష్ణు, ఆదిత్య, నబీల్. వీళ్ళైతే మాత్రం మన సీతకి సపోర్ట్ చేసి మన ఎవరు నిఖిల్ని నామినేట్ చేయడం జరిగింది. ఇలా సూపర్ ట్విస్ట్ అంటే క్లాన్గా చీఫ్గా అయిన తర్వాత నామినేషన్లో ఉండడు అని అనుకుంటే అది వేస్టే. అభయ్ నవీన్ ఎలా వెళ్ళిపోయాడు బయటికి? సేమ్. అందుకే ఎప్పుడైనా బిగ్ బాస్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. కానీ చీఫ్ అయిన తర్వాత అంటే రాజుగా అర్హత ఉన్నప్పుడు రాజుని ఎలాగా రాజ్యంలోంచి బయటికి గెంటేస్తారు, అది ఒక్క పాయింట్ నాకు అర్థం కావట్లేదు. అభయ్ నవీన్కి కూడా అర్థం కాలేదు. కిరాక్ సీత బయటకు వచ్చేస్తే కిరాక్ సీతకు కూడా అర్థం కాదు. ఆ తర్వాత బిగ్ బాస్ ఏమైనా మారుస్తాడేమో అని నాకు అనిపించింది. ఇది ఈ రోజు అయితే మాత్రం 6 నామినేషన్లో ఉన్నారు. విష్ణుప్రియ, నైనిక, మణికంఠ, ఆదిత్య, నబీల్ అలాగే నిఖిల్. ఈ 6 నామినేషన్లో ఉన్నారు కదా. మిడ్ వీక్లో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వాలంట. అవే ఎవరు అంటే నైనికాని ఎలిమినేట్ చేస్తారు అని నాకు 99.9% అనిపిస్తుంది. నైనిక లేదా ఆదిత్య. ఈ నైనిక, ఆదిత్య, మణికంఠ ఈ ముగ్గురులో నాకు నైనిక, ఆదిత్య ఉన్నారు. మిడ్ వీక్లో ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉంది. ఇది ఈ సోమవారం జరిగిన నామినేషన్స్లో ఉన్న రివ్యూ. నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చాలని కోరుకుంటున్నా. అంతవరకు స్టేట్ యూన్ టు తెలుగు 70mm. నేను మీ ఆదిత్య, సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి తెలుగు 70mm. థ్యాంక్ యూ.